పోయినసారి మనం ఓటేయడానికి ఎక్కడికి వెళ్ళాం? ఉన్నత పాఠశాలకి, ప్రాథమిక పాఠశాలకు వెళ్ళాం. ఇవాళ అదే ఉన్నత పాఠశాలకు, ప్రాథమిక పాఠశాలకు ఓటు వేసేటప్పుడు తెలుస్తుంది మార్పు, అభివృద్ధి. అక్కడ తెలుస్తుంది. ఓటేసేటప్పుడు కన్ఫామ్గా టీడీపీకి ఓటేద్దామని వెళ్ళినోడు కూడా ఆ స్కూళ్ళు అవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు వేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మీడియా మిత్రులు కూడా, అయ్యా మొదటిసారి జగన్మోహన్ రెడ్డి దయ వల్ల 5 చేతులతో పేదవాడు అన్నం తింటున్నాడు 5 ఏళ్లతో. దయచేసి మీడియా వాళ్ళు కూడా దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు దొంగ 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 దొంగ. ఆయన అభివృద్ధి చేశాడు. ఏం చేశాడు? హెరిటేజ్లో అభివృద్ధి చేశాడు. ఇక్కడ కాదు చేసింది, ప్రజలకు ఏం చేయలేదు. మళ్ళీ మోసపూర్వకమైన మాటలతో మళ్ళీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ పగటేషగాళ్ళందరినీ తీసుకొని వస్తున్నాడు. దయచేసి ప్రజలు ఎవరు నమ్మొద్దు. పేద ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజలు 5 ఏళ్లతో అన్నం తినాలన్నా, పేద ప్రజలకు కూడా ఒక గుమ్మస్తాని పని మనిషి, ఒక సొంతగా పనిచేసే వాడిని ఒకరిని క్రియేట్ చేసి పెట్టిన ఏకైక నాయకుడు